రవి మార్పు జూలై 17వ తారీఖుని సూర్య భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. దీన్ని దక్షిణాయన పుణ్యకాలము అంటామండి. దక్షిణాయనంలోకి వచ్చేస్తున్నాడు. అంటే మకర రాశిలో రవి ఉన్నప్పుడేమో ఉత్తరాయణము, అంటే మకర రాశి నుండి మకరము, కుంభము, మీనరాశి అంటాం కదా. మీనరాశి, మేషం, వృషభం, అలాగే మిథునం, ఈ రాశుల్లో సూర్య భగవానుడు ఉన్నాడు ఆయన. సో దానివల్ల ఏంటంటే అక్కడ వరకు మనం ఉత్తరాయణం అని చెప్పంటాం. 17వ తారీఖు జూలై నుంచి దక్షిణాన్ని పుణ్యకాలము. ఇప్పుడు ఆయన గుర్రాలన్నీ రథచక్రాలన్నీ కూడా దక్షిణం వైపు ప్రయాణిస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు తూర్పు వరకు వచ్చాయి. ఇప్పుడు తూర్పు నుంచి దక్షిణాయనం వైపు ఆయన మరలుస్తూ ఉంటాడు. సో ఇలా చేయడం వలన ఈ సూర్య భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం వలన 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి 3వ భావంలో ఉన్నాడు. ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు, అదృష్టాన్ని ఇస్తుంటాడు, తీర్థయాత్రలు చేస్తుంటాడు. పైగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేది చేస్తూ ఉంటాడు. రవి మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ మార్చేస్తూ ఉంటాడు. కొత్త ఆలోచనని కార్యరూపంలో ఉండేది చేస్తూ ఉంటాడు. ఆయన తీర్థయాత్రలు మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. మీ వృషభ రాశి వారికి 4th హౌస్ లార్డ్ తృతీయంలో ఉన్నాడు. అంటే మీ చదువుల కోసము ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుందని అర్థమైపోతుంది. రవి ధైర్యాన్ని, అదృష్టాన్ని, అలాగే సాహసాన్ని, అనేకమైన సుసాధ్యమైన కార్యక్రమాలు, అసాధ్యమైన కార్యక్రమాలు సుసాధ్యం చేస్తుంటారు కదా, అలా చేస్తూ ఉంటారు. పైగా భాగ్యస్థానాన్ని కూడా రవి చూస్తున్నాడు. భాగ్యస్థానం చూస్తున్నాడంటే నాన్నగారికి బాగుంటుంది. మీ నాన్నగారికి అదృష్టం కదండి, బాగుండము. మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, కాంపోనెంట్స్, సాఫ్ట్వేర్ ఇవి అంటాం కదా, ఆ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉన్నతంగా రాణిస్తారు. పైగా భాగ్యంలో రవి చూస్తాడంటే మీరు ఉన్నతమైన విద్య రీత్యా కూడా విదేశాలు వెళ్తారు. మీ వ్యాపారాల అభివృద్ధి బ్రహ్మాండంగా సాగుతుంది. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, సూర్య భగవాను యొక్క దర్శనాలు కూడా మీరు చేసుకుంటారు. అంటే విష్ణు దర్శనాలు కూడా మీరు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. తరచూ మీరు ఈ 17వ తారీఖు నుంచి ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ ఆగస్టు 16-17 తారీఖుల వరకు కూడా మీరు ప్రయాణాలు చేయవలసి వస్తూనే ఉంటుంది. మీ తోబుట్టు వల్ల ముఖ్యంగా మీ తమ్ముళ్ళని కలుస్తూ ఉంటారు. అదృష్టం. పైగా అంతేకాకుండా వాళ్ళకి సహాయ సహకారాలు మీరు చేయడము, వాళ్ళు మీకు చేయడం కూడా ఉంటుంది. అద్భుతంగా రవి మంచి శుభఫలితాలే ఇస్తాడు. ఇప్పుడు మనం 12 రాశుల వారికి సూర్య భగవాను మనకి తెలుసుకుంటాం కాబట్టి ఆయనకి ఎలా చేస్తే బాగుంటుంది, మనకి తగ్గట్టుగానే మనం లిమిటెడ్ మనీతోటే మన ఇంటి దగ్గర మనం చేసుకునే కార్యక్రమాలు ఏముంటాయో తెలుసుకుందాం. అంటే మనం 12 రాశుల వారు సూర్య భగవానుడు కొద్దో గొప్ప మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు. చాలా మందికి మాత్రం విదేశ పర్యటనలు మాత్రం కలిగిస్తూ ఉంటాడు. అక్కడ ప్రాబ్లమ్స్ లేకుండా, విదేశాల్లో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అంటే విద్య రీత్యా వెళ్ళే వాళ్ళకి, ఉద్యోగ రీత్యా వెళ్ళే వాళ్ళకి, వివాహం అయిపోయిన తర్వాత కూడా వెళ్ళేవారికి కూడా, చాలా షూటింగ్లు రీత్యా వెళ్ళేవారు కూడా విదేశాలు వెళ్తూ ఉంటారు. అదే ఇక్కడ కార్యక్రమం ఇక్కడ కూడా ఉంటూ ఉంటారు. సో సూర్య భగవాన్ని ఏ విధంగా చేసుకుంటే మనం ఇవన్నీ కార్యక్రమాలు బయటపడతా ఉంటాయి. ముఖ్యంగా కర్కాటక రాశిలోకి 17వ తారీఖునే సూర్య భగవానుడు దక్షిణాయన పుణ్యకాలం వచ్చేస్తోంది. సూర్య భగవానుడు మారుతున్నాడు. అంటే మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి మారడనే దక్షిణాయన పుణ్యకాలం. కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు ఆయన. అంటే ఆయన రథాన్ని దక్షిణం వైపు మరలుస్తాడు. ఆయన దక్షిణం వైపు ప్రయాణం చేస్తారు. అంటే పగలు తక్కువగాను, రాత్రి ఎక్కువగాను ఉంటుంది. అసలు మరి ఇప్పుడు చేయవలసిన కార్యక్రమాలు ఏంటి? సూర్య భగవానుడు అంటే జనరల్గా 12 రాశుల వారికి సూర్య భగవాన్ యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే 17వ తారీఖుని మాత్రము దానాలు, పూజలు, కొంతమందికి ఏమో తర్పణాలు, కొంతమంది ఏం చేస్తారంటే దాన గుణం, అలాగే పూజలు, అభిషేకాలు, అలా అవన్నీ చేసుకోవాలంటే అంటే 17వ తారీఖు చేసేటువంటి దానాలు, పూజలు, ఇవన్నీ కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, ఇస్తాడు సూర్య భగవానుడు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే సూర్య భగవాన్ని కలువ పువ్వులతో పూజించడం వలన, ఎర్రని పుష్పాలతో పూజించడం వలన, అలాగే ఓం శ్రీం హ్రీం HREM హ్రీం సూర్యాయ నమః అనే మంత్రం, మూల మంత్రాన్ని జపించడం వలన, ఈ మూల మంత్రంతో సూర్య భగవాన్ అర్ఘ్యం ఇవ్వడం వలన,
అలాగే ఆదిత్య హృదయం, సూర్య భగవాన్ ఎప్పుడు కూడా ఆదిత్య హృదయం చదివితే వాళ్ళు సంతోషంగా ఉంటారు, సూర్య భగవాన్ సంతోషిస్తాడు. కాబట్టి రోజుకి మీకు ఎన్నిసార్లు 3 సార్లు మేము ఇష్టం. సూర్య భగవాన్ ఆదిత్య హృదయం కంపల్సరిగా చేసుకోవాల్సిందే. సూర్య భగవానికి ఎర్రని పుష్పాలన్నా, ఎర్రని అక్షంతలన్నా, ఎర్రని వస్త్రాలన్నా ఇష్టం. ఆ రోజున అంటే 17వ తారీఖుని ఒక సద్బ్రాహ్మణుడికి ఎర్రని వస్త్రాలతోటి ఒక పండు, ఏదైనా పండ్లు, మామిడి పళ్ళు వస్తే మామిడి పళ్ళు, ఏదైనా వస్తాయి పళ్ళు, అలాగే వస్త్రాలతోటి, ఎర్రని వస్త్రంతో కట్టుకుని మంచి పంచులారు. ఇలాగే దక్షిణతో పాటు స్వయం భాగంతో పాటు దానం ఇవ్వడం వలన సకల శుభాలు కలుగుతాయి. వారింగంటిసలేని వాళ్ళకి, వారింగంటి చెల్లేవారికి, ఉన్నవారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వివాహాలు అవుతూ, భార్యాభర్తలు కలిసి ఉంటూ, అలాగే ఉద్యోగాలు వస్తూ, సంతానం కలుగుతూ, సూర్యభగవానుడు వలన ఎన్నో రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ కలిగిస్తూ ఉంటాడు సూర్యభగవానుడు. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు. నమస్కారం చేయడం వల్ల కూడా ఆయన సంతోషిస్తూ ఉంటాడు. ఆరోగ్య ప్రదాత, ఆయన అష్టమాధిపతి అయినా కూడా ఆరోగ్య ప్రదాత. సూర్యభగవాన్ని కొలవడం వల్ల ఆరోగ్యము, ఐశ్వర్యము సిద్ధిస్తుంది అని శాస్త్రం కూడా చెప్తుంది. గురువుగారు అనేక సార్లు చెప్తుంటారు మనకి. సో మనం నిద్ర లేవగానే సూర్యభగవాన్ అరచేతులు చేసి సూర్యభగవాన్ దండం పెట్టుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయి. మన పూజాది కార్యక్రమాల్లో కూడా ఎర్రని పుష్పాలతోటి ఈ నెల్లాళ్ళు కూడా సూర్యభగవాన్ పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. 12 రాజుల వారు కూడా ముఖ్యంగా చేయవలసిన పూజలు, కార్యక్రమాలు ఇవే. ఎంత చేసుకుంటే సూర్యభగవానికి అంత మేలు జరిగి భార్యాభర్తలు కలిసి ఉండడమే కాకుండా శుభకార్యాలు, అనేక విషయాలు, మంచి మంచి విషయాలు మనకి అవడంతో అవే కలిసి వస్తూ ఉంటాయని చెప్పేసి అంటడంలో సందేహం లేదు.